అస్మద్గురుభ్యో నమః. పెరి తిరుమజిలో 2వ పదిలో 7వ తిరుమజి తివళుం అనే తిరుమంగయ్య ఆళ్వార్లు తాయిమార అవస్థలో సాయించినటువంటి పాసురాలు తిరువిడ వెందయ్య అనే దివ్యదేశం ఎంబెరుమానార్ల గురించి. అందులో 8వ పాసురం. అయితే ఈ పాసురంలో ఎవరిని గురించి పాడుతూ ఉన్నారు? తిరుప్పుట్టుజలో వేయించేసి ఉన్నటువంటి విజయరాఘవ పెరుమాళ గురించి మంగళాశాసనం చేస్తున్నారట ఆళ్వార్లు. అంతేకాదు తిరుప్పుట్టుజి ఎంబెరుమానార్లకి తిరునేర్మలైలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తూ ఉన్నారట. ఈ తిరువిడ వెందయ్య గురించి చెప్పేటువంటి ఈ పాసురాలలోనే ఈ 8వ పాసురంలో తిరుప్పుట్టుజి విజయరాఘవ పెరుమాళ్ళు తిరునేర్మలైలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళనట. ఆయన వాల్మీకి మహర్షికి రాముడి వలె అక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళు ఎవరయ్యా అంటే నీర్వണ്ണన్ పెరుమాళ్ళు అక్కడ ఉన్న ఆయన వాల్మీకి మహర్షికి రామచంద్రుడి లాగా దర్శనమిచ్చాట. అలాంటి ఆ రామచంద్రుణ్ణి పాడినటువంటి వాల్మీకి మహర్షి రామచంద్రుని వలె పాడినటువంటి తిరునేర్మలై పెరుమాళ్ళకి, ఇదిగో తిరుప్పుట్టుజి విజయరాఘవ పెరుమాళ్ళకి ఇద్దరికి కలిపి మంగళాశాసనం ఇద్దరి పెరుమాళ్ళకి ఈ పాసురంలో. అక్కడ తిరుప్పుట్టుజలో ఉన్నటువంటి పుష్కరిణి రుద్ర పుష్కరిణి అట. అంచేత రుద్ర పుష్కరిణి ఉన్నటువంటి తిరుప్పుట్టుజిని అంటే అక్కడ పెరుమాళ్ళు ఎవరు? విజయరాఘవ పెరుమాళ్ళు ఎన్ని అవతారాలు ఎత్తినప్పటికీ కూడా రామావతారానికి ఒక ప్రత్యేకత. ఏమిటా ప్రత్యేకత అంటే తాను పరమపదానికి వేయించేసే సమయంలో అందరినీ తనతో పాటుగా పరమపదాన్ని అనుగ్రహించినటువంటి పెరుమాళ్ళు. అదే రామచంద్రుడు. ఆళ్వార్లు ఏం కోరుకుంటున్నారట ఈ విజయరాఘవ పెరుమాళ్ళ దగ్గర అంటే సీతాపిరాటితో కూడి నువ్వు వేయించేసి ఉన్న సమయంలో నాకు సకల విధ కైంకర్యాలు చేసే భాగ్యాన్ని కలిగించవయ్యా అని ఇళయ పెరుమాడు కోరుకున్నట్లుగానే ఈ తిరుమంగై ఆళ్వార్లు కూడా తనకి రామచంద్రుడి యొక్క తిరువడి గళ్ళలో కైంకర్యం చేసే భాగ్యాన్ని కావాలి అని కోరుకుంటున్నారట. ఎక్కడైనా సరే ధనుర్ధారి అయి సీతాపిరాటితోటి రామచంద్రుడు వేయించేసి ఉన్న చోట తనకి కైంకర్యం కావాలని ఎవరికి? తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క ఆశ. అంతేకాదు ఇప్పటికీ చాలా దివ్యదేశాల్లో రామచంద్రుడికి దివ్యదేశాల్లో ఉన్న పెరుమాళ్ళందరి దగ్గర అలా కైంకర్యం చేయాలని తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క కోరిక. అయితే ఈ తిరుప్పుట్టుజి దివ్యదేశంలో రామచంద్రుడు వేయించేసి ఉన్నాడు కదా. ఈ క్షేత్రంలో ఏమిటి వైభవం? ఈ క్షేత్రం యొక్క చరిత్ర ఏమిటి అంటే జటాయువుకి మోక్షాన్ని ఇచ్చినటువంటి స్థానమట. జటాయువుకి చర్మ సంస్కారాలు చేసినటువంటి పెరుమాళ్ళు వేయించేసిన స్థలము ఈ తిరుప్పుట్టుజి. ఇక్కడ ఆ రీతిగానే వేయించేసి ఉంటాట. జటాయువుకి చర్మ సంస్కారాలని సమర్పించాడు కదా రామచంద్రుడు. ఆ చర్మ సంస్కారాలు జరిపించినప్పుడు ఆ వేడికి ఆ పక్కనున్నటువంటి తాయాళ్ళు ఇద్దరు కూడా కోమలవల్లి నాచ్యారు శ్రీదేవి అనుకుంటా ఇంకో ఆవిడ, వీళ్ళిద్దరూ కూడా రెండు వైపుల శ్రీదేవి ఎప్పుడు కుడివైపే ఉంటుంది. ఎక్కడైనా ఎడమ వైపు భూమి పిరాటి వేయించేసి ఉంటుంది కదా. వీళ్ళిద్దరూ కూడా కుడివైపుకి భూమాదేవి, ఎడమ వైపుకి పెరియ పిరాటి వేయించేసి ఉంటారట. ఆ వేడికి తట్టుకోలేక ఇద్దరు కుడివైపు వాళ్ళు ఎడమ వైపు వాళ్ళు కుడివైపుకి మారి ఉంటారట ఈ తిరుప్పుట్టుజి దివ్య దేశంలో.
అయితే ఈ ఈ దివ్య దేశంలో ఉన్నటువంటి పుష్కరిణి ఏమిటి? రుద్ర పుష్కరిణి. ఈ రుద్ర పుష్కరిణి ఒడ్డునే పెద్ద రూపంతో జటాయువు వేయించేసి ఉంటాడట. రామో విరామో విరజో మార్గోనేయో నయోనయ అని ఇవన్నీ కూడా రామచంద్రుడి యొక్క నామాలండి. అయితే రాముడికి ఇన్ని నామాలు ఉన్నప్పటికీ కూడా మనకి విష్ణు సహస్రనామంలో పరద్విః, పరమస్పష్ట, తుష్ట, పుష్ట, శుభేక్షణ అంటే పరమస్పష్ట అంటే ఏమిటట? రాముడి యొక్క గొప్పతనం, మేన్మయ్య అంట. అది ఎంత మనం మరిచిపోదామన్నా కూడా మరిచిపోలేని గొప్పతనం కలిగినటువంటి వాడట రాముడు. అదే పరమస్పష్ట అంటే ఏమిటట? అంటే మరిచిపోదామన్నా మరిచిపోలేని గొప్పతనం కలిగినటువంటి వాడు రామచంద్రుడు అని అర్థమట. ఒక పరిమళ ద్రవ్యాన్ని ఒక బాక్సులో ఉంచి దాన్ని మూత పెట్టేశాం. కానీ మూత పెట్టినంత మాత్రాన ఆ పరిమళ ద్రవ్యం యొక్క పరిమళం అంతటా వ్యాపించకుండా ఉండదు కదా. మనం ఆ పెట్టెలో పెట్టేశామండి ఆ పరిమళ ద్రవ్యాన్ని, ఇంకా ఆ వాసన బయటికి రాదు అని అనటానికి దాని ఉనికిని మనం దాని ఉనికిని బయటికి రానివ్వకుండా ఉంటుందా? ఆ పరిమళాన్ని బయటికి ప్రవహించకుండా ఉంటాయా? అలాంటి వాడు రామచంద్రుడు. అంటే ఆయన వైభవం మనం ఎంత చెప్దాము అనుకున్నా, ఎంతో చెప్పలేకపోయినా కూడా ఆయన వైభవం అంత గొప్పది. అంటే మనం దాచిపెడదామన్నా దాగనటువంటి వైభవం కలిగినటువంటి వాడు రామచంద్రుడు. అదే నాత్తత్తుజాయముడి నారాయణన్ అన్నట్లుగా ఆ తిరుత్తుజాయ్ ఎక్కడ ఉంచినా కూడా దాని యొక్క ఉనికి, ఇక్కడ తిరుత్తుజాయ్ పరిమళాలు వస్తూ ఉన్నాయండి అని చెప్పినట్లుగా రామచంద్రుడి యొక్క వైభవం కూడా అంత గొప్పది అని మనుష్యుడిగా వచ్చాడు. కానీ రాముడు తనని తాను ఎంత తక్కువ వాడు అని చెప్పుకున్నా కూడా ఆ గొప్పతనం దానంతట అదే కనపడేటట్లుగా ఉంటాయట ఆయన చేసేటువంటి కార్యాలు. అదే కదా రాముడి యొక్క గొప్పతనం. అందరికీ తెలిసేలాగా చేసినటువంటి కార్యం ఒకటి ఏమిటది? జటాయువుకు మోక్షం ఇవ్వటం. ఇది జరిగింది ఎక్కడ అంటే ఈ జటాయువుకు మోక్షం ఇచ్చింది గోదావరి తీరంలో. అక్కడే నాసిక్ ఆ ప్రాంతంలో, అక్కడ పంచవటి అనేటువంటి ప్రాంతం, అది పంచవటి నుండి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఈ జటాయువుకి మోక్షం ఇచ్చినటువంటి స్థలమట. అలా అక్కడ జటాయువుకి మోక్షం ఇచ్చాడు అనే దానికి గుర్తుగా ఈ తిరుప్పుట్కొజలో విజయరాఘవ పెరుమాళ్ళుగా వేంచేసి ఉన్నట్ట రామచంద్రుడు. అంటే విజయరాఘవుడు ఎక్కడో జటాయువుకి అక్కడ కదా మోక్షం ఇచ్చిందంటే అక్కడ మోక్షం ఇచ్చాడు అనే దానికి గుర్తుగా ఇక్కడ జటాయువుకు మోక్షం ఇచ్చినటువంటి పెరుమాళ్ళండి ఈ విజయరాఘవుడు అనేటట్లుగా ఇక్కడ వేంచేసి ఉన్నట్ట విజయరాఘవుడుగా. ఆ విజయరాఘవుడిని కోరుకుంటోంది ఇవాళ మా అమ్మాయి అని చెప్తున్నారు ఇది పరకాల నాయకి తల్లి గారు. పాసురం. అలంకెజుం తడక్కయ్యాయ్ అయన్ வாயாம்பற்கழியுமால் என்னு உள்ளம் மாலென்னுள்ளம் என்னும் உலங்கெழு பொருநீர் புட்குழி பாடும் போதுமோ நீர்மலைக்கென்னும் குலங்கெழி கொல்லி கோமளவல்லி கொடியிடை நெடுமடை கண்ணி இளங்கெழில் தோழிக்கு என் நினைந்திருந்தாய் ఇడవెందై ఎందై పిరానే. ఇందులో ఒక కొత్త చిరునామాన్ని చెప్పారట. ఎవరికి? పరకాల నాయకికి. కోమలవల్లి అనేటువంటి చిరునామం అట. ఇక్కడ పరకాల నాయకి యొక్క చిరునామం ఏమిటి? అలంకెజుంతడక్కై ఆయన్ வாயாம்பற்கழியுமால் என்னு உள்ளமென்னும் புலங்கெழு பொருநீர் புட்குழி பாடும் போதுமோ నిర్మలైకెన్నుం கொலங்கெழு கொல்லி கோமளவல்லி கொடியிடை நெடுமடை கண்ணி இளங்கெழில் தோழிக்கு என் நினைந்திருந்தாய் இடவెందై ఎందై పిరానే. ఎడవెందై తిరువిడవెందై ఎందు వేంచేసి ఉన్నటువంటి ఎందై మా తండ్రి అయినటువంటి పిరానే ఉపకారకుడా. అలం అంటే హలాయుధాన్ని
కెజు చేరియున్నటువంటి, తడం విశాలమైన, కై హస్తము కలిగినటువంటి ఆయన్ గోపాలకుడైనటువంటి కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మలో వాయ్ అలాంటి కన్నపిరాని యొక్క నోటిలో ఉన్నటువంటి ఆంబర్కు అంటే ఆకు బోర లేదా వేణువు అని ఎన్నుళ్ళం నా మనస్సు అజియం శిథిలమవుతోందయ్యా. ఆల్ అయ్యో ఎన్నుం అంటూ ఉంటుంది మా అమ్మాయి. అంటే ఏది హలాయుధాన్ని చేతిలో ధరించినటువంటి కృష్ణ పరమాత్మ నోటిలో ఉన్నటువంటి వేణువు అంటుంది మా అమ్మాయి. ఇంకంటే మనసు శైథిల్యాన్ని పొందుతుంది. అయ్యో అంటూ ఉంటుంది మా అమ్మాయి. పులంకెజు ఇంద్రియ ఆకర్షకమైనటువంటి పొరు తరంగాలతోటి పోరుచున్నటువంటి నీరు జలాలు కల పుట్కుజి తిరుపుట్కుజి అనే దివ్యదేశాన్ని పాడుతూ ఉంటుంది. నీర్మలైకు తిరునీర్మలైకు పోవుదుమా ఎన్నుం అంటూ ఉంటుంది. కులంకెజు మంచి కులమందు పుట్టినటువంటి కొల్లి పర్వతమందు వ్రాయబడిన బొమ్మవలే కోమలమైనటువంటి వల్లి లత వంటి శరీరము కలదై, కొడి రబ్బతీగ వంటి ఎడై నడుము కలదై, నెడు దీర్ఘమైన మజై వర్షధారల వలె కన్నీళ్ళని కాచుతూ ఉన్నటువంటి కన్నీ నేత్రములు కలదై, ఇలంగు ప్రకాశించుచున్న ఎజిల్ సుందరమైన తోళిక్కు భుజములు కలదైన ఈమెకు ఎన్నినైందిరుందాయ్ ఏమని తలచి ఉన్నావయ్యా. తిరువిడవెందైలో వేయించేసిన స్వామి. తిరువిడవెందైలో వేయించేసిన స్వామి. ఈమె మా అమ్మాయి ఏమంటూ ఉంటుందో తెలుసా? హలాయుధాన్ని హస్తంలో ధరించిన కృష్ణుడి యొక్క నోటిలోని ఆకుబూరా ధ్వని విన్నంతనే నా మనసు శిథిలమవుతుంది అంటుంది. అంతేకాదు ఇంద్రియాకర్షకమైన తరంగాలు కలిగిన జలాలు కలిగిన తిరుపుట్కుజి అనే దివ్యదేశాన్ని పాడుతూ ఉంటుంది. అయితే ఇదేమిటి తిరుపుట్కుజిలో రామావతార వైభవం కదా. మనకి క్రిందటి పాసురాల్లో రామాయణం వింటూ ఉంటుంది, సీతాభిరాటిని రక్షించిన వృత్తాంతాన్ని వింటూ ఆనందపడుతుంది అని చెప్పారు. ఇక్కడ ఈ పాసురంలో ఏం చెబుతున్నారు? రామచరిత్రని పాడుతూ ఉంటుందట. అదో తిరుపుట్కుజి అని దివ్య దేశాన్ని పాడుతూ ఉంటుంది. తిరునిర్మలకి వెళ్దామా అంటూ ఉంటుంది. శ్లాఘ్యమైన కులంలో పుట్టినటువంటి ఆవిడ కొల్లి పర్వతం మీద వ్రాసిన బొమ్మలాగా కోమలమైన లత లాంటి శరీరం కలిగినటువంటి రబ్బ కొమ్మ లాంటి నడుము కలిగినటువంటి ఈమె పెద్ద పెద్ద వర్షధారల్లాగా ప్రవహించేటువంటి కన్నీళ్లు ప్రకాశిస్తూ ఉన్నటువంటి సుందరమైన భుజాలు కలిగినటువంటి ఈమె విషయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావయ్యా అని స్వామి సన్నిధిలో తన కుమార్తె యొక్క అవస్థని విన్నవిస్తూ ఉన్నది ఈ పాసురంలో. అలమిత్యాది నెంజిల్ అజివై మరైక్క ప్రాప్తమాయిరుక్క நெஞ்சில் அழிவை மறைக்க பிராப்தமாயிருக்க நெஞ்சில் అజివై తాయానయన్ మున్నే సల్లా నిన్నాల్. మనస్సుని శిథిలం చేసేటువంటి విషయాలు దాచిపెట్టి కదా ఉంచాలి. అలాంటిది నెంజిల్ అజివై తాయానయన్ మున్నే సల్లా నిన్నాడు. ఆ మనసుని శైథిల్యం చేసేటువంటి విషయాలని నా ముందు చెప్తా ఉంది, తల్లినైనటువంటి నాతో చెప్తోంది మా అమ్మాయి. ఇప్పటి వరకు ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడినటువంటి అమ్మాయి కాదు మా అమ్మాయి. కానీ ఏది ప్రియుడు ప్రియురాలు, అమ్మా నేను ఒక వ్యక్తి విషయంలో ఒక అబ్బాయి విషయంలో ఇష్టపడ్డాను అనేటువంటి మాటలు సిగ్గు విడిచి నాతో చెప్తోంది. ఎలా? నెంజిల్ అజివై మరైక్క ప్రాప్తమాయురుక్క. ఆ మనస్సుని బాధ కలిగించేటువంటి విషయాలు, విశ్లేష వ్యసనంతో ఉన్నప్పుడు చెప్పేటువంటి విషయాలు చెలికత్తెలతో చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, కానీ తల్లినైనటువంటి నాతో చెప్తోంది మా అమ్మాయి. నెంజిల్ అజివై మరైక్క ప్రాప్తమాయురుక్క. అదిగో ఫలానా అబ్బాయి విషయంలో నేను మనసు పడ్డాను అనేటువంటి విషయాలు తల్లితో చెప్పేటువంటి మాటలేనా ఇవి? కానీ మా అమ్మాయి నెంజిల్ అజివై తాయానయన్ మున్నే సొల్లా నిన్నాల్. ఆ మనస్సుని శైథిల్యం చేసేటువంటి విషయాలు, ప్రియుడు ప్రియురాలు సంబంధించినటువంటి విషయాలు
ఒకసారి వివాహం అయిన తర్వాత ఆ విషయాలు బయటికి చెప్పుకునేలాగా కాదు కదా. కానీ మా అమ్మాయి మనసులో దాచుకోవలసినటువంటి విషయాలని తల్లినైనటువంటి నాతో చెప్తూ ఉన్నది. ఆ లమ్య సరే, దానికి కారణం ఏమిటమ్మా? అసలు ఆయన విషయంలో అసలు నువ్వెందుకు మనసు పడ్డావమ్మా అని అడిగిందట తల్లిగారు. ఇప్పుడు ఒక అబ్బాయిని నేను ఇష్టపడ్డాను అని చెప్పింది, ఆ విషయాన్ని మనసులో ఉంచుకోవాలి. ఆ విశ్లేష వ్యసనంతో ఉన్నాను అని చెప్పింది. తల్లినైనటువంటి నాతో చెప్పకూడని మాటలు కదా. సరే, ఇంతకీ ఆయన ఇష్టపడటంలో కారణం ఏమిటి అని అడిగిందట తల్లిగారు. అలం ఎన్ను అప్పుడు అలం కేజు తడక్కై ఆయన్, అలంకెజు తడక్కై మాయన్ అంటే హలాయుధాన్ని ధరించినటువంటి, విశాలమైన భుజాల మీద ధరించినటువంటి ఆయన్ గొల్లవాడు ఎవరు? కన్నపెరాను. అలం అంటే హలం, హలాయుధము. కలప్పై చేరిందిరుందుళ్ళ సుత్తు ఉడైத்தான கையே உடையா కృష్ణనుడయ వాయిల్ కుజలో సయ్యిలే. అలా కలప్పై చేరిందిరుందుళ్ళ సుత్తుడైத்தான, అలా హలాయుధంతో చేరి ఉన్నటువంటి, గుండ్రముగా ఉన్నటువంటి శ్రీ చేతిని కలిగినటువంటి కృష్ణనుడయ ఆయన్ అన్నారు కదా. అలాంటి కృష్ణుని యొక్క వాయాంబర్కు అజియుమాల్ ఎన్ను ఉళ్ళం ఎన్నుం, అది వాయాంబర్కు అంటే ఆ వాయాంబర్క్ అంటే ఇది వేణువుకి లేదా అదొక ఆకు బోర అంటారట, అదైనా చెప్పుకోవచ్చు. లేదా వెదురుతో తయారు చేసినటువంటి వేణువుకి అనైనా చెప్పుకోవచ్చని. కృష్ణనుడయ వాయు కుజలో సయ్యిలే ఒండుక్కు అజియారా ఎన్నెంజు ఇజియా నిన్నదు ఎన్నా నిన్నాల్. కలప్పై చేరిందురుళ్ళ సుత్తుడైத்தான கையே உடைய కృష్ణనుడే వాయులు కుజలోసై. అదో ఆ కృష్ణ పరమాత్మ యొక్క చేతిలో హలాయుధాన్ని ధరించినటువంటి, గుండెని చేతులు కలిగిన కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానములో నా ఒందుక్కు అజియారు ఎన్నెంజు, ఎప్పుడూ శైథిల్యాన్ని పొందినటువంటి నా మనస్సు శైథిల్యాన్ని పొందుతోంది అని చెప్తోంది మా అమ్మాయి అంటూ. ఇలా ఆయన యొక్క వేణుగానానికి శైథిల్యాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే చింతయంతి అనేటువంటి ఒక ఆవిడని చెబుతాడు. ఆ చింతయంతి ఎలాగా? అదిగో వేణువుని ఊదుతూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ, కానీ ఇంట్లో ఉన్నటువంటి అత్తగారు, మామగారు, ఇంట్లో కుటుంబీకులు ఆవిడ్ని బయటికి వెళ్ళనివ్వలేదు. అలా ఆ గుమ్మంలోనే కూర్చున్నటువంటి ఆ చింతయంతి వేణుగానాన్ని విన్నటువంటి ఆనందంతో ఆవిడ యొక్క పుణ్యం మొత్తం కరిగిపోయిందట. అయ్యో, కృష్ణ పరమాత్మని సమీపించలేకపోయానే అనేటువంటి బాధతోటి ఆవిడకున్నటువంటి పాపరాశి మొత్తం కరిగిపోయిందట. అదిగో నిరంజన, అదిగో పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి అని. పుణ్యపాపే విధూయ, అలా తనకున్నటువంటి పుణ్యాన్ని పాపాలని రెండింటినీ అనుభవించినటువంటి చింతయంతి ఈ వేణుగానాన్ని విని అదిగో ఆ కృష్ణ పరమాత్మలో చేరిపోయింది అని, పరమపదాన్ని పొందింది అని చెప్పినట్టుగా ఇంకొక గోపిక గారు ఎలానట? విక్రేతు కామాకిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి గోవింద దామోదర మాధవ అని. ఎలాగా? పాలు పెరుగు అమ్మిరమ్మని పంపారట. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాడు బయలుదేరింది. కాసేపు పిలిచింది, పాలో ఎండి పాలు, పెరుగో ఎండి పెరుగు, నెయ్యో ఎండి నెయ్యి అని. కాసేపు అయిన తర్వాత ఆ అమ్మాయి చిత్తం ఎప్పుడూ ఎవరి విషయంలో ఉంటుంది? ఆ కన్నపిరాని యొక్క తిరువడిగళ్ళ మీదే చిత్త వృత్తి. ఈవిడ మనసు ఎప్పుడు ఆయన మీదే నడుస్తూ ఉంటుంది కనుక కాసేపు అయ్యాక ఇది గోవింద అంటే గోవిందుడిని అమ్ముతానండి అంటే పాలు అమ్ముతానండి, పెరుగు అమ్ముతానండి అని చెప్పేటువంటి అమ్మాయిల్లా ఇప్పుడు గోవిందుణ్ణి అమ్ముతాను, మాధవుణ్ణి అమ్ముతాను, అచ్యుతుణ్ణి అమ్ముతాను, వాసుదేవుణ్ణి అమ్ముతాను అని ఇలా పాడటం మొదలు పెట్టిందట. అది ఆనాడు ఆ గోకులంలో కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానానికి అందరూ మైమరిచిపోయినటువంటి స్థితి. అలాంటి వేణుగానానికే కృష్ణ పరమాత్మ పుట్టిన తర్వాత చూతారట పెరియాళ్వారు ఒక 10 పాసురాల్లో నావలం పెరియ
తీవ్యనంగన్ తీవ్యనంగనే ఇదోరు అద్భుతం కేళీరు. ఇదిగో జంబూ ద్వీపంలో పుట్టినటువంటి ఓ జనులారా, ఒక అద్భుతం వినండి అని చెప్తారట. ఎవరు? పెరియాళ్ గారు. ఏమిటట అద్భుతం అంటే, కృష్ణ పరమాత్మ పుట్టిన తర్వాత ఆ పైలోకాల్లో ఉన్న స్వర్గాది లోకాలలో ఉన్నటువంటి రంభ, ఊర్వశి, మేనక ఇలాంటి వాళ్ళంట ఆడటం మానేశారట. ఎవరైనా అడిగినా కూడా మా ప్రోగ్రామ్స్ ఏదైనా ఉన్నాయి అంటే, కృష్ణ పరమాత్మ అవతారం ఉన్నంత కాలం ఏ అపాయింట్మెంట్స్ లేవు అని వాళ్ళు నాట్యం చేయడమే మానేశారట. ఎందుకని? కృష్ణ పరమాత్మ యొక్క నాట్యాన్ని చూసిన తర్వాత మాది కూడా ఒక నాట్యమేనా అని వాళ్ళు భావించి ఇంకా ఎటువంటి ప్రోగ్రామ్స్ లేవు అన్నట్లుగా చెప్పేవాళ్ళట రంభా, ఊర్వశి, మేనక. అంతేకాదు, ఆయన యొక్క కుశల్ ఓసే వేణుగానాన్ని విన్నటువంటి పశువులు అలా అడవికి వెళ్తాడా? ఆ అడవిలో పశువుల్ని గడ్డి మేయటానికి పొలాల్లో దింపుతాడా? ఈయన ఒక చెట్టెక్కి కూర్చుంటాట. చెట్టెక్కి కూర్చొని అలా వేణువుని ఊదటం ఆరంభిస్తే అదిగో మేత మేస్తున్నటువంటి ఆ పశువులన్నీ కూడా ఎలా ఉంటాయి? అవన్నీ కూడా మమ తన్మోములు మీది కొత్తుకొని రోమందంబు చాలించి హృత్తో కమలాగ్రంబున కృష్ణు నిలిపి అన్నట్లుగా ఏం చేస్తాయట? మేత మేసేటువంటి పశువులన్నీ కూడా మేత మేయటం మానేస్తాయట. ఆ తర్వాత అలాగా నెమరు వెయ్యాలి. మెయ్యటం మానేసిన నోట్లో ఉన్నటువంటి ఆ గడ్డిని నెమరు వేయాలి కదా, నెమరు వేయటం కూడా మర్చిపోతాయట. ఇలా తలలెత్తుకొని మమతన్ మోములు మీదికెత్తుకొని ఇలా పైకెత్తి కమలాగ్రంబున కృష్ణు నిలిపి, అదిగో ఆ హృదయ కమలాలలో కృష్ణ పరమాత్మని నిలుపుకొని ఇదిగో గలిత ఆనందాశ్రువులు కారుస్తూ ఇలా చెవులనే కంటితో కళ్ళనే చెవులుగా చేసుకొని వింటున్నయ్యా అన్నట్లుగా ఆ కృష్ణ పరమాత్మని చూస్తూ ఆనందాన్ని అనుభవించేవట. అది కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానాన్ని విన్నటువంటి ఈ జీవుల యొక్క పరిస్థితి. అదిగో పశువులది అదే పరిస్థితి, అదిగో రంభా, ఊర్వశి, మేనకల్లాంటిది అదే పరిస్థితి. అలాగా అలా కృష్ణనుడయ అలం కలప్పై చేరిందిరుందుళ్ళ సుత్తుడైతాన కయ్యేయుడయ్య కృష్ణనుడయ వాయిల్ కుజలో చెయ్యిలే. ఆ కృష్ణ పరమాత్మ నోట్లో పెట్టుకొని ఊదేటువంటి ఆ కుజలో చెయ్యిలే వేణుగానము చేత ఒందుక్కు అజియాన ఎన్నెంజు ఇజియా నిన్నదు ఎన్నా నిన్నాల్ దేనికి నశించిన శైథిల్యాన్ని పొందినటువంటి నా మనస్సు శైథిల్యాన్ని పొందుతోంది అంటోంది. ఎలాంటిది? వైరము ఉరుక్కుం కాణుం వాయిల్ కుజలోసే. ఆయన ఒక్కసారి గనక నోట్లో పెట్టుకుని వేణుగానాన్ని ఊదితే వైరము ఉరుక్కుం కాణుం. వైరం అంటే వజ్రం. వజ్రం అంటే చాలా గట్టి పదార్థం. అంటే గట్టి పదార్థాలు కూడా నీరే కరిగిపోతాయట. ఇలై కుజల్ ఎన్ను అలా వైరము ఉరుక్కుం కాణుం వైరము ఉరుక్కుం కాణుం కుజలోసే వాయిల్ కుజలోసే ఇలై కుజల్ ఎన్ను నిర్బంధిక్కిరాం ఉండు నిర్బంధిక్కిర ఆరుం ఉండు. అంటే ఇలై కుజల్ అంటే ఆకు బోరా అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారండి. మరి అలాంటి ఆ వేణుగానముతోటి మైమరిచి శైథిల్యాన్ని పొందుతున్నాను అంటోంది మా అమ్మాయి. అదే చెప్తున్నా. అలంకెజు తడక్కయ్యై ఆయన్ వాయంబర్కు అజియమాల్ ఎన్నుళ్ళం ఎన్ను అజియుమాల్ ఎన్నుళ్ళం ఎన్ను. అలాయుధాన్ని ధరించినటువంటి విశాలమైన భుజాలు, గుండని చేతులు కలిగినటువంటి ఆ గొల్లవాడైన కృష్ణ పరమాత్మ యొక్క ఆ వేణుగానానికి అజియుమాల్ నా మనసు శైథిల్యాన్ని పొందుతుంది. ఎన్నుళ్ళం అజియుమాల్ ఎన్ను నా మనసు శైథిల్యాన్ని పొందుతుంది అంటూ ఉంటుంది ఆ అమ్మాయి. అయితే ఇక్కడ అలత్తేవడయ్య ఎంగిర ఇదుక్కు కరుత్తెన్నిల్. అసలు ఆయన హలాయుధాన్ని పట్టుకోవడానికి కారణం ఏమిటండి?
అంటే కయ్యిల్ ఆయుధத்துக்கு எதிரிகள் அழியுமா போலே కుడలోసై కుయవల్ అజియా నిన్నాల్ ఎంగై. అలత్తై అలత్తై అంటే ఇది నాగలి కదా. అలా కయ్యిల్ ఆయుధத்துக்கு ఎదిరిగల్ అజియుమా పోలే చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని చూసి శత్రువులు నశించినట్లుగా. ఏమిటండి వీళ్ళేమన్నా శిశుపాలుడా, దంతవక్తుడా? ఇలాంటి శత్రువులు కాదు కదా. మరి ఇలాంటప్పుడు హలాయుధం ఎందుకు అంటే, అదిగో శత్రువులైనటువంటి వాళ్ళు ఆయన యొక్క శ్రీహస్తంలో ఉన్న హలాయుధాన్ని చూసి నశించిపోతారు. అలా శత్రువులకి హలాయుధం ఎలానో, ఇదిగో ఆశ్రితులైనటువంటి వాళ్ళకి ఆయన విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళకి కుజల్వో సైకు ఇవాళ అజియా నిన్నాల్ ఎంగై. అలా ఈ వేణుగానానికి మా అమ్మాయి ఈడుపడిపోయేది, నీరైపోతూ ఉన్నది అని భావమట. అసలు ఈ పాసురానికి మొదట సంబంధం, ముందు పాసురానికి ఈ పాసురానికి సంబంధం చెప్పుకోవాలి కదా, మనం దాన్ని మర్చిపోయాం. ఇది చెప్తున్నారు. అలమిత్యాది ఎట్టాం పాటు అని ఉన్న చూడండి ఆ పేజీలోనే. అలమిత్యాది గుణకండి ఎనక్కు ఒన్బు అంజిరల్ ఎన్నో நீ சொல்லும்படியாக ஆகம் உதிரிந்து என்னை வாய் வெறுவினாலே யாகிலும் தாயான உன்னை கண்ட போதே அஞ்சி உனக்கு மறைக்க அவளுக்கு பிராப்தமாகாதோ. ஆகையாலே உல மரியாதையிலே நிறுத்தலாமே என்னும் பகவத் அபிப்பிராயமாக என்னை தாய் என்றும் அறியாதே தோழியோபாதியாக வெண்ணி என் முன்னே தானே வாய் விட்டாள் என்கிறார் ఎన్ను సంగతి. ఉనక్కు అంది ఎనక్కు అన్బు వన్నెలం. ఏమయ్యా, కిందటి పాసనం అదే కదా, మా అమ్మాయి ప్రేమంతా నీ విషయంలోనేనయ్యా. ఎనక్కు అన్బు ఎలల్, నా విషయంలో ప్రేమ అనేటువంటిదే లేదు అని నీ సొల్లుంబడియాగముం తిరందు ఎన్నై వాయు వెరువినాలే యాగిలిం తాయాన ఉన్నై కండ పోదే. అదిగో నువ్వు చెప్పేటట్టుగా ఎన్నై వాయు వెరువినాలే యాగిలిం, అదిగో నన్నే అలా నోటితో జల్పిస్తూ ఉన్నప్పటికీ కూడా తాయాన ఉన్నై కండపోదే అంజి. తల్లైనటువంటి నువ్వు, నిన్ను చూస్తే కొంచెం భయం ఉండాలి కదా ఆ పిల్లకి. ఈయన అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు నువ్వేం చెప్పావు, నీ విషయంలోనే ప్రేమయ్యా, నా విషయంలో ప్రేమ అనేదే లేదు అని చెప్పావు కదా. అలా నా విషయంలో భావించి ఆవిడ పెదత్వం ఇలా వాయు వెరువినాలంటే నోటితోటి అలా జల్పిస్తూ ఉంటుంది అని చెప్పావు కదా. అలా జల్పిస్తే జల్పించచ్చు, తెల్లరిగా నీ ఎదురుగా కొంచెం భయపడద్దు ఆ అమ్మాయి. ఉనక్కు మరైక్కు అవడకు ప్రాప్తమాగాదో. ఆవిడికి నా విషయంలో ప్రేమ ఉంటే ఉండుండొచ్చు, నీ విషయంలో ప్రేమ లేకపోతే లేకపోయి ఉండొచ్చు, కానీ తెల్లైన నీ దగ్గర కొంచెం దాపరికం ఉండద్దు ఆ పిల్లకి అని అడిగాట ఈయన. ఎన్నో நீ சொல்லும்படியாகவும் కాదు ఆగయ్యాలే, అదే ఉనక్కు మరైక అవளுக்கு ప్రాప్తమాగాదో. నీ దగ్గర ఆవిడ కొంచెం దాచిపెట్టి మరుగున ఉంచాలి కదా ఆ విషయాన్ని. అది కదా ఆవిడకు ఉండాల్సినటువంటి స్థితి. అంటే ఆగయ్యాలే కుల మర్యాదయ్యలే నిరుత్తలామే ఎన్ను భగవద్ అభిప్రాయమాగా. అంచేత ఆవిడ్ని కుల మర్యాదకి తగినట్లుగా ఆవిడ్ని నిలబెట్టద్దు నువ్వు. ఎలాంటిది మీ కులము అంటే ఏమిటి, ఫలము లభించినప్పటికీ లభిస్తుంది, పేరు తప్పాదెన్ను తుణిందు ఇరుక్కిర కులం కదా మీది. కానీ ఆవిడ ప్రాప్తి త్వరలో ఉన్నటువంటి ఆవిడ అలా కాకుండా తల్లివైనటువంటి నీ దగ్గర ఈ విషయాన్ని కొంచెం మరుగున ఉంచేలాగా నువ్వు కొంచెం భయపెట్టాలి, మీ కుల మర్యాదకు తగినట్లుగా ఆవిడ్ని నువ్వు దిద్దుబాటు చెయ్యాలి కదా అని ఆయన అడిగితే, ఎన్నై தாய் என்னும் அறியாதே தோழியோபாதியாக வெண்ணி என் முன்னே தான் వాయి విత్తాల్ ఎన్గిరాల్ ఎన్ను సంగతి. ఏమయ్యా, నన్ను తల్లి అని కూడా తెలుసుకోకుండా తోజియోపాధియాగ వెన్ని, నన్ను ఒక చెలికత్తెగా భావించి ఎన్ మున్నే తాన్ వాయి విత్తాల్ ఎన్గిరాల్, నా ముందే ఆవిడ నోరు తెరుస్తోందయ్యా అనేది ఇది అవతారికగా చెప్పి, అప్పుడు నెంజిల్ అజివై మరెక్క ప్రాప్తమాయిరుక్క, నా మనసులో ఉన్నటువంటి విషయాన్ని అలా దాచుకొని కదా ఉంచాలి,
కానీ దాచుకోకుండా నేను తల్లిననే భావన కూడా లేకుండా నా ఎదురుగా తన ప్రేమ వ్యవహారం చెప్తూ ఉన్నది మా అమ్మాయి. ఏమిటమ్మా అసలు నీకు ఇంత ప్రేమ కలగటానికి కారణం ఏమిటి అంటే, అదిగో హలాయుధుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానంలో నేను శైథిల్యాన్ని పొందుతున్నానమ్మా. ఏ విషయానికి శైథిల్యాన్ని పొందని నేను శైథిల్యాన్ని పొందుతూ ఉన్నాను. ఎలాంటిదనుకుంటున్నావో ఆ వేణుగానము అంటే, ఆ వజ్రాల లాంటి కఠినమైన పదార్థాలను కూడా కరిగింప చేసేటువంటి మాధుర్యం ఆ వేణుగానానిది అని. అసలు ఎందుకండి ఆయన హలాయుధాన్ని ధరించాడు శత్రువుల వద్ద వలె అంటే, అదిగో శత్రువులైనటువంటి వాళ్ళకి హలాయుధం ఎలాంటిదో ఇష్టలైనటువంటి వాళ్ళకి ఈ వేణుగానం అలాంటిది అని. అయితే ఆ వేణుగానంతో అసలు ఆయన ఏం చేస్తాడండి, వీళ్ళని ఎలా మైమర్చేలాగా చేస్తాడు అంటేనట, தாய் தமப்பனுக்கு பரதந்திர நாகையாலே உரித்த காலத்திலே வரப்பெற்றேன் என்ன போலே சிலவத்தை குழலோ செய்யிலே తోత్తి వైத்திరే ఊదువదు. తాయి తమప్పనుకు ఏం చేస్తాట, ఆ కుజలోసై వేణుగానంలో కొన్ని కొన్ని సందేశాలు పంపుతూ ఉంటాడు. ఏమిటా సందేశం, అమ్మా నేను తల్లి తండ్రికి పరతంత్రుణ్ణి కదా, అమ్మా నాన్న చెప్పినట్లే కదా వినాలి. మా అమ్మ బయటికి వెళ్తాను అన్నాననుకో, ఇప్పుడు వద్దురా కృష్ణ అంటుంది. మా నాన్నగారు ఏదో చెప్తే నువ్వు ఇలాంటి పనులు ఏం చేయకూడదురా అంటాడు మా నాన్నగారు. అందుకని తాయి తమప్పనుకు పరతంత్రం ఆఘయ్యాలే, పరతంత్రుణ్ణి నేను కావటం చేత కురిత్త కాలత్తిలే వరప్పెత్తిలేన్, ఇదిగో నీకు 6 గంటలకు వచ్చి నీతో కలుస్తాను అని చెప్పాను. కలుస్తానని చెప్పినటువంటి వాడిని 6:30 వరకు కూడా నేను రాలేకపోవటానికి కారణం ఏమిటి, ఇలాంటి ప్రతిబంధకాలే కదా. ఆలస్యం అవ్వటంతో నీకు కోపం వస్తుంది, కాబట్టి ఇలాంటి అనర్థాలన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. కాబట్టి ఇదిగో నేను నా యొక్క రాకకి ఆలస్యానికి కారణం ఇది అని తెలవత్తే కుడల్వోసయ్యిలే తోత్తి వైత్తిరే ఊదువదు. అదిగో ఆ వేణుగానంలో ఇలాంటి సందేశాలన్నీ, ఇదిగో నేను ఆలస్యం కావడానికి కారణం ఏమిటో తెలుసా అని ఇలాంటి సందేశాలన్నీ కూడా ఆ కుడల్వోసయ్యిలే వేణుగానంలో వినపడేలాగా చేస్తాట ఆయన. ఎలా ఆ సందేశం ఎవరికి చేరాలో వాళ్ళకి తెలిసేటట్లుగా చేస్తాట ఆ సందర్భానుసారంగా. ఎలా జగౌ కళపదం సౌరి తారమంద్ర పదక్రమం రమ్యం గీతధ్వనిం శ్రుత్వా సంత్యజ్యావసదం తదా ఎన్ను సొల్లుగిరపడియే. ఎలా తారం ఎన్ను జగౌ కళపదం సౌరి, జగౌ కళపదం సౌరిహి అన్నమాట. అలా ఎలా అన్నాడు, తారమని మంద్రమని ఇలాంటి జగౌ గళపదం సౌరిహి తారమంద్ర పదక్రమం రమ్యం గీతధ్వనిం శ్రుత్వా సంత్యజ్య వసదం స్తదా ఎన్ను సొల్లుగిరపడియే. వసదం స్తదా, ఎవరి వారి తిరుమాళిగలలో ఉండగానే వాళ్ళకి మెసేజ్లు వెళ్ళేటట్లుగా వేణుగానాన్ని ఊతాట ఆయన. ఎలాగా தாரம் என்னும் மந்திரம் என்னும் சொல்லுகிற ஸ்வர விசேஷங்களை உடைய పదంగలినుடைய క్రమத்தை ఉడయ్యవని. అదిగో ఏదో ఐస్థాయని స్వరాలను బట్టి తారమని మంద్రమని ఏదో ఆ స్వరాలు ఉంటాయి కదా, అలాంటి ఆ స్వర విశేషాలతోటి కూడినటువంటి పదాలతోటి ఈయన వేణుగానాన్ని చేస్తాట. అలా చెప్పినట్లుగా అన్నికే అలా ఆయన వేణుగానంతో అందరినీ పరవశింపచేస్తే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈవిడ ఇదిగో ఇలా శైథిల్యాన్ని పొందుతోంది మా అమ్మాయి అని. అంతేకాదు అన్నికే ఇక్కడ ఇంకో అర్థం కూడా చెప్తారండి. 6 நீர் வரமுன்னே தினையாறு படுமா அப்போலே கிருஷ்ணன் வரவு கூறுப்பாக முன்னே வரும் నంబి మూర్త పిరాన్ కుజలో చెయ్యాగవుమాం. ఇదిగో ఏమండి, హలాయుధుడు అంటే ఎవరిని మనం చెప్పుకుంటాం, మామూలుగా బలరాముణ్ణి చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఎవరిని చెప్పారు, కృష్ణ పరమాత్మని చెప్పారు. ఎలా, కృష్ణ పరమాత్మ హలాయుధుడా, లేదా ఇప్పుడే ఇక్కడ మీరు చెప్పినట్టుగా హలాయుధుడైనటువంటి బలరాముడే ఇక్కడ వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి వారా? హలాయుధుడు బలరాముడైతే మరి కుజలోసే వేణుగానాన్ని ఊదినటువంటి వాడు ఆ బలరాముడా,
అంటే కాదు. పోనీ కృష్ణ వేణుగానాన్ని ఊదినవాడు కృష్ణ పరమాత్మ అంటే కృష్ణ పరమాత్మ హలాయుధుడా అంటే కాదు, హలాయుధాన్ని ధరించేటువంటి వాడు బలరాముడే కదా. మరి అయితే ఇది ఎలాగా అంటేనట, ఆరు నీరు వరమున్నే చెన్నయ్యారు పడుమా పోలే. అదిగో నదిలోకి నీళ్లు వచ్చే ముందు ఆ చిహ్నాలు తెలిసేలాగా అక్కడక్కడక్కడక్కడ నీటి తుంపరలు, చిన్న నీటి మడుగులు, ఆ ఇసుకంతా తడవటం మొన్న మనం చెప్పుకున్నాం కదా. ఆ రీతిగా కృష్ణన్వర ఉప్పు రుప్పాగా కృష్ణ పరమాత్మ రాబోతూ ఉన్నాడని మున్నేవరం నంబిమూర్త పిరాన్, ముందే వచ్చినటువంటి నంబిమూర్త పిరాన్ ఏం చెప్తాడట ఈయన ముందొచ్చి, మా కన్నయ్య రాబోతూ ఉన్నాడు, మా కన్నయ్య రాబోతూ ఉన్నాడని తెలియచేసినట్లుగా హలాయుధుడు అని చెప్పారట. సరే అయితేనండి, ఎలాంటి వాడట ఇప్పుడు కృష్ణ పరమాత్మ బలరాముడు అంటే ఇప్పుడు ఏదైనా పెద్ద విద్వాంసుడు వచ్చి పాట కచేరీ జరపబోతూ ఉన్నాడు. ఆ జరపబోయే ముందుగా ఆ పెద్ద విద్వాంసుడు ముందుగానే రారు. పాట కచేరో లేదా ఒక ఉపన్యాసమో ఆ జరగబోయే ముందు, ఇప్పుడు స్వామివారు వేయించేస్తున్నారనుకోండి, స్వామివారు వేయించేసే ముందే స్వామివారు ఇంకా వేయించేయకపోవే ముందున్నటువంటి వాళ్ళందరూ ఇదిగో మనం ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం జరుపుకోబోతూ ఉన్నాం, ఇంత గొప్ప విషయాన్ని మనం చెప్పుకోబోతూ ఉన్నాం, ఇదిగో ఈ విషయాన్ని మనకు అనుగ్రహించేటువంటి పెద్దలు వారు వేయించేస్తూ ఉన్నారు అని ముందొచ్చినటువంటి వాళ్ళు అదిగో అంత పరిచయం చేస్తూ ఉంటారు కదా. రాబోయేటువంటి విద్వాంసుల యొక్క పరిచయాన్ని చేసినట్లుగా ఇప్పుడు ఈ మాటలన్నీ జరగబోయే కార్యక్రమాన్ని వివరించేటువంటి వాళ్ళెవరు, నిలయ విద్వాన్ అంటారట. నిలయ విద్వాన్. ఆ తర్వాత ఏం చెప్తాడు ఆయన, పెరియ విద్వాన్ అని రాబోయేటువంటి పండితుడి గురించి పరిచయం చేసినట్లు ఇక్కడ నిలయ విద్వాన్ ఎవరయ్యా అంటే బలరాముడు, రాబోయేటువంటి పెద్ద పండితుడు ఎవరయ్యా అంటే కన్నపిరాను. అలా కృష్ణ పరమాత్మ యొక్క వరవుప్పు రుప్పాగా మున్నేవరం నంబిమూర్త పిరాను. హలాయుధుడు అంటే ఈయనకి హలాయుధము లేదు, ఆయన వేణుగానము ఊదటం కాదండి, కృష్ణ పరమాత్మ యొక్క రాకని తెలియచేసేటువంటి నంబిమూర్త పిరానని కూడా మనం చెప్పుకోవచ్చని. అయితే ఆ కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానాన్ని మించి ఇంకొక విషయం ఉన్నదట. ఇవన్నీ బాధ పెట్టినటువంటిది మా అమ్మాయిని. ఏమిటది, అదిల్ కాటిലും అజిక్కుம்போదే కాణుం అదుపు ఎవ్వరగిల్ ఉగందు అరుడన నిలత్తిల్ నిలై. అదిల్ కాటిలం, ఆ వేణుగానాన్ని మించి బాధ పెట్టినటువంటిది, నీరైపోయేలాగా చేసిందట. ఏమిటది, అదుక్కు అవ్వరుగులు అవ్వరుగిల్ ఉగందరుడిన నిలత్తిల్ నిలై. అదిగో అదుక్కు అవ్వరుగిల్, దాన్ని దాటిపోయి బాధ పెట్టినటువంటిది ఉగందరుడిన నిలత్తిల్ నిలై. అదిగో ఏమిటా ఉగందరుడిన నిలం అంటే తిరుపుక్కొజి అనేటువంటి దివ్య దేశంలో ఆయన వేయించేసి ఉన్నటువంటి ఆ స్థితి. పొలం ఎందు வெளி நிலத்தை சொல்லித்தாக உமாம் அன்னிக்கே கண்டாருடைய இந்திரியங்கள் பெணுப்புண்ணும்படியாய் தன்னில் தான் பொறா நின்னுள்ள ஜல சம்ருத்தியை விளையா తిరుపుట్కొజిలే నిత్కిర నిలయ్యయం అనుసంధిస్తవారే. పొలం అంటే ఏమిటట, వెళ్ళి నిలత్తాయి ఒకటి ఖాళీ స్థలము, అందమైనటువంటి ప్రదేశము. ఏమిటట దివ్య దేశం యొక్క వైభవము అంటే வெளி நிலத்தை சொல்லித்தாம் அன்னிக்கே లేక కండారుడయ ఇంద్రియంగల్ పెణిపుండుంబడియాయ్. అదిగో చూసే వాళ్ళ యొక్క ఇంద్రియాలని నీరు చేసేస్తుందట. అంటే ఆ సౌందర్యంలో వీళ్ళని ఈడుపడేటట్లుగా చేసేటువంటి సౌందర్యమట ఎవరిది, ఆ తిరుపుట్కొజి దివ్య దేశానిది. ఇంకా ఏమిటట, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క ఇంద్రియాలు వాళ్ళ ఆధీనంలో ఉండవట, అవి కూడా ఆయన దగ్గరికే వెళ్ళిపోతాయట. ఏమిటట, ఆ ప్రాంతంలో ఆ తిరుపుట్కొజి దివ్య దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతము, ఆ ప్రాంతంలో ఉన్న సన్నివేశాలు అన్ని ఏమిటట, చూసే వాళ్ళ యొక్క ఇంద్రియాలని కన్ను, చెవి, ఇంకా ఏమిటి ముక్కు, ఇలాంటి ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా ఆయన వశం చేసేస్తాయట. అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలు అవన్నీ ఏమిటట, పరమాత్మ దగ్గరికి వీళ్ళని చేర్చేటువంటి ప్రతినిధులట. ఆ దివ్య దేశంలో ఉన్నటువంటి ఆ కొలనులు, ఆ పొలాలు, ఆ ప్రాంతము, ఆ పుష్కరిణి, ఆ పెరుమాళు వేయించేసి ఉన్నటువంటి ఆ స్థలము,
ఇవన్నీ ఏమిటట? చూసే వాళ్ళని పరమాత్మ దగ్గరికి చేర్చేటువంటి ప్రతినిధులట అవన్నీ కూడా. ఎలా చూసేవాళ్ళు ఎలా చూస్తారు? కళ్ళతో చూస్తూ ఉంటారు. అంటే ఆ కళ్ళతో చూస్తూ ఉంటారు, చెవులతో వింటూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి పరిమళాలన్నిటిని ముక్కులతోటి చూస్తూ ఇది అనుభవిస్తూ ఉంటారు కదా. అలా ఆ ప్రాంతం ఎలాంటిదట? కళ్ళతో చూస్తూ ఉంటే ఆ ప్రాంతం మొత్తం, ఆ ప్రాంతం ఏం చేస్తుందట? ఒక ప్రతినిధిలాగా ఉండి వీళ్ళని పరమాత్మ దగ్గరికి చేర్చేటట్లుగా ఉంటుందట. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వెడు నిలం అంటే ఆ ప్రాంతం ఏం చేస్తుంది? వీళ్ళు చూడగానే ఆకర్షించి ఒక ప్రతినిధిలాగా ఉండి ఆ విజయరాఘవ పెరుమాళ దగ్గరికి చేర్చేస్తుంది వీళ్ళని. అలానే నీరు అక్కడ ఉన్నటువంటి ఆ వైభవాన్ని వాక్కులాగా మార్చేస్తుందట. అది అక్కడ ఉన్నటువంటి నీరు ఒక ప్రతినిధట. అలానే అక్కడ ఉన్నటువంటి చెట్లు, పుట్టలు, పొదలు ఇవన్నీ కూడా వాటి యొక్క శబ్దాలతోటి వాటితోటి ఈ చెవులని ఆకర్షిస్తాయట. అలా ఇవి కూడా అంటే అక్కడ ఉన్నటువంటి చెట్టు, పుట్ట, గుట్ట, నీళ్లు, ఆ ప్రాంతము ఇవన్నీ కూడా పరమాత్మ దగ్గరికి చేర్చేటువంటి ప్రతినిధులులాగా ఉంటాయట అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా. అందుకనే అదిల్ కాటిலும் అజుక్కుంబోలే కాణుం, అజుక్కుంబోలే కాణుం అదుక్కు ఇవ్వరుగల్ ఉగంధరుడన నిలத்தில் నిలై. ఆ వేణుగానం కంటే కూడా మిక్కిలి పారవస్యాన్ని నీరైపోయేటువంటి స్థితిని ఇస్తోందట. ఏది? ఆ దివ్య దేశం యొక్క వైభవం. అదే కదా కన్నపిరాను భగవద్గీతలో ఏం చెప్పాడు? ఇంద్రియాన్ని సంయమ్య యుక్త ఆసీత్ మత్పరహ అని. ఇంద్రియాలన్నీ నా అధీనంలోనే ఉంటాయండి. ఎవరు? ఆ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళంతా వాళ్ళ ఇంద్రియాలని నాకే సమర్పిస్తారు అని చెప్పినట్లుగా, అలాగా అక్కడికి వెళ్ళిన వాళ్ళ యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఈ ప్రకృతి మొత్తం ఆయనకి ప్రతినిధి వలె ఉండి వీళ్ళ ఇంద్రియాలని ఆయన వైపుకు మళ్ళేలాగా చేస్తాయి అని. ఇంకా ఎలాంటిది? అక్కడ ఉన్నటువంటి కన్నారుடைய ఇంద్రియంగల్ పినిప్పు ఉండుంబడియాయ్. అదో చూసేవాళ్ళ యొక్క నేత్రాలని ఇంద్రియాలని కూడా వశపరుచుకునేటట్లుగా తన్నిల్ తాను నిన్నుళ్ళ, తనలో తాను కెరటాలు కొడుతూ ఉన్నటువంటి జల సమృద్ధి అని కలిగినటువంటి తిరుపుట్టుజీలే నిర్కిరణలయ్యే అనుసంధిత్తవారే. అలా తిరుపుట్టుజిలో వేయించేసి ఉన్నటువంటి ఆ స్థితిని అనుసంధానం చేయగానే నాన్ తాయన్ను పారాదే వారి విత్తుప్పాడా నిన్నాడు, నేను తల్లిని అని కూడా చూడకుండా వారి విత్తుప్పాడా నిన్నాడు. అదిగో తిరుపుట్టుజిలో వేయించేసినటువంటి ఓ విజయరాఘవ పెరుమాళే అని, అదిగో నేను తల్లిని ఎదురుగా ఉన్నాను, నా ఎదురుగా అలా మాట్లాడకూడదు, ఎంత ప్రియుడైనప్పటికీ కూడా ఇలా బయటపడకూడదు ఆ విషయం అనే భావన కూడా మర్చిపోయి తిరుక్కుడాయ్ ఇది నా తాయన్ను పారాదే వాయి విత్తు పాడా నిన్నాడు, నోరు విప్పి పాడటం మొదలుపెట్టింది. తిరుపుట్టుజిలో వేయించేసినటువంటి విజయరాఘవ పెరుమాళే అని పాడటం ఆరంభించింది ఆ అమ్మాయి. ఈ తిరుపుట్టుజి దివ్య దేశం యొక్క వైభవం ఏమిటి అంటే, ఇక్కడ జటాయువుకి మోక్షం ఇచ్చినటువంటి స్థానము అని చెప్పుకున్నాం కదా. ఏది? జటాయువుకి మోక్షం ఇచ్చాడు కదా. మోక్షం ఇవ్వటం అంటే ఏమిటి? మోక్షప్రదత్వం కూడా పరత్వంలో ఉన్నటువంటి ఒక స్థితి. అది రాముడికి కలిగినటువంటి వాడు రాముడు. అయితే రాముడి దగ్గర పరత్వము ఉన్నదట, సౌలభ్యము ఉన్నదట, సౌశీల్యం అనేటువంటి గుణం రామావతారంలో ఇంకా అన్నింటికంటే గొప్ప గుణం అని భట్టర్ వారెప్పుడు రామ వైభవాన్ని చెప్పినప్పుడు పరత్వ సౌలభ్యాలు, సౌశీల్యం అనే గుణాలు కలిగినటువంటి వాడు రాముడు అంటూ, అలాంటి రాముడు జటాయువుకు మోక్షాన్ని ఇవ్వటం వల్ల మోక్షప్రదత్వం అనే గుణం కూడా కలిగి ఉన్నాడు అని చెప్తూ ఉపనిషత్తులు కూడా పరమాత్మ యొక్క వైభవాన్ని, పరబ్రహ్మతత్వం యొక్క గుర్తులు చెప్తూ ఏం చెప్తుంది? యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్రయంతి అభిసంవిశంతి తద్బ్రహ్మ అని చెప్పినట్లుగా ఇవి పరబ్రహ్మతత్వానికి కొన్ని గుర్తులు. ఏమిటా గుర్తులు? యతో వాయుమాని భూతాని జాయంతే, ఎవరి నుండైతే ఈ లోకాలన్నీ పుడుతూ ఉన్నాయో, ఏన భూతాని జీవంతి
ఎవరి వల్ల ఇవన్నీ రక్షించబడుతూ ఉన్నాయో, యత్రయంతి ఎవరి వద్ద లయిస్తూ ఉన్నాయో, అలా అభిసంవిశంతి తద్బ్రహ్మ అని చెప్పినట్టుగా ఎవరి వల్ల మోక్షం లభిస్తుందో ఆయనే పరబ్రహ్మ అని బ్రహ్మకి అడయాలని చెప్పినట్లుగా ఇదిగో అలాంటి మోక్షప్రదత్వము అనేటువంటి గుణం కలిగినటువంటి వాడు రామచంద్రుడు. ఎవరికి మోక్షాన్ని ఇచ్చాడండి? ఒక పక్షి అయినటువంటి జటాయువుకి మోక్షాన్ని అనుగ్రహించినటువంటి వాడు రామచంద్రుడు అని సీతాపిరాటిని వెతుక్కుంటూ బయలుదేరారు రామలక్ష్మణులు ఇద్దరు కూడా. అదిగో ఆ రామలక్ష్మణులు ఇద్దరు కూడా అలా వెతుకుతూ ఉంటే అదిగో ఆ ఒక ప్రాంతంలో ఈ జటాయువు రక్తపు మడుగులో పడి ఉన్నాడు జటాయువు. ఆ జటాయువు దగ్గరికి వెళ్ళారట రామలక్ష్మణులు ఇద్దరు కూడా. వెళ్ళి ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి జటాయువుని ఒళ్ళోకి తీసుకున్నట్ట రామచంద్రుడు. ఎవరు నువ్వేమిటి అని అడిగినప్పుడు అప్పుడు ఏం చెప్పాడు? మొదటగా జటాయువు రామచంద్రుడితో మాట్లాడినటువంటి మాటట, స్వయా విరహిత సీత లక్ష్మణేన చ రాఘవ హేయమాణా మయా దృష్ట రావణేన బలీయస. అదిగో నువ్వు సీతాపిరాటి విరహంలో ఉన్నావు కదా ఓ లక్ష్మణ, నువ్వు కూడా సీతాపిరాటిని ఎక్కడున్నదో తెలియక మీ ఇద్దరు బాధపడుతూ ఉన్నారు కదా. అదిగో నా చేత చూడబడిందయ్యా సీతాపిరాటి, రావణాసుడి చేత బలవంతంగా ఎత్తుకొని వెళ్ళబడింది ఆ సీత అని రామలక్ష్మణులని చూసిన వెంటనే మొదటిసారిగా చెప్పినటువంటి మాట జటాయువు ఇదట. అలా జటాయువు చెప్పినటువంటి మాట విన్నటువంటి ఈ రామలక్ష్మణుడు ఇద్దరు కూడా అలా ఉండగానే మొదటగా ఏం చేసిందట జటాయువు? ఆయుష్మన్ అని మంగళాశాసనం చేసిందట. ఎలా? యాం ఓషధిం ఇవ ఆయుష్మన్. ఆయుష్మన్ నువ్వు మంగళంగా ఉండాలయ్యా, పల్లాండు పల్లాయిరత్తాండు అన్నట్లుగా ఓ రామచంద్ర మీరిద్దరూ కూడా చాలా మంగళంగా ఉండాలి అని మంగళాశాసనం చేసిందట. ఎలా ఉన్నది ఆ దశలో జటాయువు అంటే, ప్రాణం పోయే దశ రక్తపు మడుగులో ఉన్నటువంటి జటాయువు రామచంద్రుడికి మంగళాశాసనం చేసింది అంటారు. అదేమిటంటే ఆ సమయంలో కూడా మంగళాశాసనం ఎలా చెయ్యగలిగిందండి జటాయువు అంటేనట, ఎవరైనా సరే ఆ రామచంద్రుడి యొక్క తిరుముఖ మండలం చూస్తే పడేటువంటి పాటు ఇది. అంటే తాము ఏ స్థితిలో ఉన్నామా, ఎలా ఉన్నామా అనేటువంటిది మర్చిపోయి ఆయనకి మంగళాశాసనం జటాయువు ఎలా చేసిందో, అదిగో మా అమ్మాయి కూడా అదిగో ఆయన జటాయువుకు మోక్షం ఇచ్చినటువంటి వాడు, ఇక్కడ ఇదిగో విజయరాఘవ పెరుమాళుగా తిరుపుట్కుడిలో వేంచేసి ఉన్నాడు అనే విషయం తెలిస్తే ఇదే కదా మా అమ్మాయి పడేటువంటి పాటు కూడా అని ఎలా ఇచ్చాడండి ఆ జటాయువుకు మోక్షాన్ని అంటే ఎలా? ఆయన ఏమన్నాడు? ఆయుష్మన్ అని మంగళాశాసనం ఆయన చేస్తే ఈయనేమన్నాడు? గచ్చలోకాన్ అనుత్తమాన్. ఓ జటాయువే, ఇదిగో నీకు తిరిగి రావలసిన అవసరం లేనటువంటి లోకాలకి నిన్ను పంపుతానన్నట. అనుత్తమాన్ లోకాన్ గచ్చ, వెళ్ళవయ్యా జటాయువే అని అలా రామచంద్రుడి యొక్క ఒడిలోనే ప్రాణాలను విడిచిపెట్టినటువంటి జటాయువుకి నిన్ను నేను తిరుగురాని లోకాలకి పంపుతాను అని ఆ జటాయువుకు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ లక్ష్మణ స్వామిని సిద్ధం చేయమని ఆ జటాయువుకు చరమ కైంకర్యాన్ని రామచంద్రుడే చేశాడు. అయితే ఇక్కడ ఏమిటి సందేహం? రామచంద్రుడి యొక్క స్వభావం ఎలాంటిదట? రామచంద్రుడు ఎలాంటి వాడట అంటే, సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవ గురున్ శుశ్రూషయ ధనుషా ఇది శాస్త్రవానని. ఎలా యుద్ధంలో శత్రువులని ధనుషుతోడి జయిస్తాట, దీనులైనటువంటి వాళ్ళని దానాలను చేసి జయిస్తాట, గురువులని శుశ్రూషతోటి జయిస్తాట. అలానే లోకాలన్నింటినీ జయించాడు తన యొక్క సత్యవాక్ పరిపాలనతోటి రామచంద్రుడు అని. ఆహితాగ్రశ్చ యాగతి అని, అలా ఆహితాగ్రశ్చ యాగతి అని ఎవరు? ఓ జటాయువు, నీకు ఎలాంటి లోకాలని నేను ప్రసాదిస్తానో తెలుసా? ప్రతిరోజు కూడా యజ్ఞ యాగాదులను చేస్తూ ఉపాసనలు చేసేటువంటి వాళ్ళకి ఏ లోకం లభిస్తుందో ఆ లోకాలని నిన్ను నేను పంపిస్తా. అదిగో వాళ్ళంతా ఏ అర్చరాది మార్గం ద్వారా పరమపదాన్ని పొందుతారో అలాంటి మార్గాన్ని, అలాంటి లోకాన్ని
నీకు నేను పొందింపచేస్తాను అన్నట్ట ఎవరు? రామచంద్రుడు జటాయువు తోటి. అలా ఇక్కడ ఈ జటాయువుకి మోక్షం ఇచ్చినటువంటి పెరుమాళ్ళు ఇక్కడ వేంచేసి ఉన్నాడు అని. అంతేకాదు ఇక్కడ పెరుమాళ్ళ కట సమర పుంగవుడు విజయరాఘవుడు అని పేర్లట. సమర పుంగవుడు అంటే ఏమిటట? ఈయన సమర పుంగవుడు అన్నారు కదా, ఆయన పేరే అది. పోరెత్తు నాయనార్ అంటారట తమిళంలో. ఆయనకి సమర పుంగవుడు అని పేరు. అలాంటి ఆయన విజయరాఘవుడు అని కూడా మనం చెప్పుకుంటున్నాం కదా. విజయరాఘవుడు అంటే ఈయన. అచ్చా, ఈయనెవరు? ఉత్సవర్లకు పేరు వీతిరింద తిరుక్కోలమట. మూలవర్లకి చతుర్భుజుడుగా వేయించేసి ఉంటాట. అభయహస్తం ఉంటుందట. ఎడమ చేత్తో ఆహ్వానిస్తూ ఉంటాట అందరినీ కూడా. పుత్ర భాగ్యం కావాలి అని ఎవరైనా అనుకుంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఈ మరకతవల్లి తాయారిని ప్రార్థన చేస్తే పుత్రభాగ్యం లభిస్తుందట. అంతేకాదు వివాహ భాగ్యం కావాలి అంటే అదిగో తిరువిడ వెందైలో వేయించేసి ఉన్నటువంటి నిత్య కళ్యాణ పెరుమాళని ప్రార్థిస్తే కళ్యాణం. ఆ తర్వాత జరగవలసినటువంటి కార్యం పుత్ర భాగ్యం కదా. ఆ భాగ్యానికి ఈ మరకతవల్లి తాయారిని ప్రార్థిస్తే ఆ భాగ్యం లభిస్తుంది అంటూ. అయితే ఇక్కడ జటాయువుకు మోక్షం ఇచ్చాడు కదా, ఆ విషయాన్ని మన కూరేసులు చాలా చలోక్తిగా అడుగుతారు రామచంద్రుని. పృచ్ఛామి కించన యదా కిల రాఘవత్వే అని అడగటం మొదలుపెట్టి, రామచంద్ర కొంచెం అడుగుతా నిన్ను, చెప్పు నువ్వు ఈ విషయానికి సందేహం. అచ్చున్నయోగ పదం జటాయుం తిర్యంతమేవ మోక్ష పదే నియుక్తం అని. అక్షుణ్ణ యోగ పదం జటాయుం. ఎవరైనా ఒక వ్యక్తి మోక్షానికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏమైనా కొన్ని యోగాలు ఏం చేయాలి? కర్మయోగమైనా ఆచరించి ఉండాలి, జ్ఞానయోగమైనా ఆచరించి ఉండాలి, లేదా భక్తి యోగాన్నైనా కలిగిన వాళ్ళు అయి ఉండాలి. అలాంటిది ఏమీ చేసే లేదా కొన్ని శరణాగతైనా చేసి ఉండాలి. అది ఒక తిరియక్కు పక్షి కావటం చేత ఇది కర్మయోగాన్ని ఆచరించలేదు, జ్ఞానయోగాన్ని ఆచరించలేదు, భక్తి యోగాన్ని ఆచరించలేదు, శరణాగతి చెయ్యలేనటువంటి ఒక తిరియక్కు కదా. అలాంటి ఒక తిరియక్కుకి ఎలా మోక్షం ఇచ్చావయ్యా నువ్వు? అంతేకాదు ఇంకొక విషయం ఏమిటో తెలుసా? ఒక బ్రాహ్మణోత్తముడి యొక్క చేతిలో మరణిస్తే అలాంటి వాళ్ళకి ముక్తి లభించే ముక్తి పొందే అర్హత లేదు. రావణాసురుడు బ్రాహ్మణ రాక్షసుడు. అలాంటి బ్రాహ్మణ రాక్షసుడి చేతిలో సంహరించబడింది జటాయువు. అలాంటప్పుడు బ్రాహ్మణుడే కదా రావణాసురుడు. అలాంటి బ్రాహ్మణుడి చేతిలో చనిపోయినటువంటి వాళ్ళకి మోక్షం అనేటువంటిది, ముక్తి అనేటువంటిది పొందే అవకాశం లేదు అని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కదా. అలాంటి జటాయువుకి నువ్వెలా మోక్షం ఇచ్చావయ్యా? అయితే ఒక విషయం అందరికీ తెలిసినటువంటి విషయం, సీతాపిరాటిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడనే విషయం కూడా నీకు తెలియలేదు. కానీ అదే సమయంలో జటాయువుని అక్షరాది మార్గం ద్వారా మోక్షానికి పంపించడం నీకు తెలిసిందే. అయితే నువ్వేంటి, నేను మా ఆత్మానం మానుషం మన్యే అని నేను మనుష్యుడిని అని భావిస్తూ ఉంటావు. ఆ మాట చెప్తూనే వెంటనే పరత్వం కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి కార్యాలను చేస్తూ ఉంటావయ్యా. అది కార్యాలను చేసి చూపుతూ ఉంటావు నువ్వు. అది కదా నీ యొక్క వైభవం. ఎలా నువ్వు జటాయువుని మోక్షానికి పంపించావు అని చమత్కారంగా అడిగినట్టుగా అలా జటాయువుకి మోక్షాన్ని అనుగ్రహించి ఇదిగో దానికి చర్మ సంస్కారాలను చేసి జటాయువుకి ఇక్కడికి వచ్చి వేయించేసి ఉన్నాడు. ఆయనే విజయరాఘవుడు. అంతేకాదు ఇక్కడ ఇహలోక సంబంధానికి సంబంధించినటువంటి సుఖాలు, ఆరోగ్యము అన్నింటినీ కలుగజేసేటువంటిది ఈ క్షేత్రం. అంతేకాదు యాదవ ప్రకాశుల వద్ద రామానుజుల వారు కాలక్షేపాన్ని చేసినటువంటి స్థానం కూడా ఇది. ఈ క్షేత్రంలో కుదిర వాహనానికి ఒక ప్రత్యేకత ఉందట. ఎంచేత ఈయన పోరెత్తు నాయనాడు, ఏది సమర పుంగవుడు కదా, అందుచేతో ఏమో మరి కుదిర వాహనానికి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమట ఈ తిరుప్పుట్కొజి దివ్యదేశంలో. అలా అలాంటి తిరుప్పుట్కొజలో ఉన్నటువంటి విజయరాఘవ పెరుమాళ యొక్క వైభవాన్ని పాడుతూ ఉన్నది మా అమ్మాయి. ఇది నాన్ తాయెందు పారాదే వాయు విట్టు పాడాలి. ఇదిగో ఇప్పుడు మూలంలోకి వచ్చాం. తిరుప్పుట్కుజిలే నిత్తిర నిలయ్యై అనుసంధిత్తవారే
ఇలా జల సమృద్ధి అన్ని కలిగినటువంటి ఆ తిరుపుట్కుజలో ఉన్నటువంటి వేంచేసి ఉన్నటువంటి నీ స్థితిని అనుసంధానం చెయ్యగానే నా తాయన్ను పారాదే, నేను తల్లిని అని కూడా చూడకుండా వాయి విత్తుప్పాడా నిన్న, అదిగో నిన్ను పాడటం మొదలు పెట్టిందయ్యా మా అమ్మాయి. అంతేకాదు పోదుమో నీర్మలైకు ఎన్ను, ఆ తిరునిర్మలైకి వెళ్దామా అంటూ ఉంటుందట. ఎలా అంటూ ఉంటుంది? నేను తల్లినని కూడా భావించకుండా చెలికత్తెతో మాట్లాడే మాటలలాగా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాదు ఎలా ఉండాలి? நந்தசையிருந்தபடியால் திருநேர்மலையிலே போய் புக்கே விடுவோம் போலே இருந்தது என்னும் விளக்க நினைக்கிறா தாயாரோடே தோஜுமாக்கு சொல்லுமா போலே சொல்ல నిన్నాల్. నమ్ దశ இருந்தபடியால், నా దశ ఇది కావటం చేత తిరునేర్మలై పోయి పుక్కే విడువోం పోలే ఇరుందది, ఆ తిరునేర్మలైకి వెళ్ళేదానిలాగే ఉన్నది అని విలక్క నెనెక్కిర తాయారోడే, అడ్డగించడానికి సిద్ధపడినటువంటి తల్లితోటి తోజి మార్పు చొల్లు మా పోలే చొల్లా నిన్నా, చెలికత్తెలతో మాట్లాడినట్లుగా మాట్లాడుతోందయ్యా మా అమ్మాయి. ఎలాంటిది మా వంశము, పేరు తప్పాదు ఎన్ను తుణిందిరుక్కిర వంశం మాది. అలాంటి వంశంలో పుట్టినటువంటి మా అమ్మాయి నీ వైభవాన్ని చూసి ఇలా మాట్లాడుతోంది. తల్లితో మాట్లాడొచ్చా ఈ విషయం, మాట్లాడకూడదా అనే రీతిగా మాట్లాడకూడదా అనేది కూడా ఆలోచించకుండా చెలికత్తెలతో చెప్పుకునేటువంటి మాటలని తల్లినైనటువంటి నాతో మాట్లాడుతూ ఉన్నది మా అమ్మాయి. కులం ఇత్యాది కొల్లిమలైలే ఒక పావయ్యుండు, కొల్లిమలై పావై అని మొదటి పాత్రలో చెప్పారు. చాలా పెరేపిరాట్టి కంటే కూడా చాలా అందమైనటువంటి ఆవిడండి ఈ అమ్మాయి. ఎందుకంటే కొల్లిమలై పావై అంటే చాలా ప్రఖ్యాతి, ఆవిడ అందానికి సాటి లేదు అని చెప్పినట్లుగా. అదే అழகு ఒగుప్పు అழగిదా ఇరుప్పదు, అది ఒగుప్పు అழగిదా ఇరుప్పదు, మా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అదుపోలే ఆ ఇత్తు ఎవడకు ఉండాన ఏత్తము, అది కొల్లిమలై పావైకి ఉన్నటువంటి గొప్పతనం లాంటి గొప్పతనం మా అమ్మాయిది కూడా. పెరప్పుం పుట్టుక అనుకూలరం அடுத்து பார்க்கப்படாத సౌకుమార్యము, అనుకూలరం అడుత్తు పార్కప్పరాద, అనుకూలరైనటువంటి వాళ్ళని అనుసరించటానికి కూడా అనుకూలరం అడుత్తు పార్కప్పరాద సౌకుమార్యం అంటే చెలికత్తెలైనటువంటి వాళ్ళు కూడా గట్టిగా చూస్తే వాడిపోతుందేమో అనేటువంటి సౌకుమార్యం మా అమ్మాయిది. ఎన్నుడై కోమలి పొజుందు, నా యొక్క సుకుమారమైనటువంటి తీగ మా అమ్మాయి. ఎన్న తడవదిరే కొడి ఇత్యాది అంటే మా అమ్మాయి అందగత్య, సౌకుమార్యము, మంచి పుట్టుక కలిగినటువంటి అమ్మాయి. ఇవి మా అమ్మాయికి ఉన్నటువంటి విలక్షణతలు. కొడి ఇత్యాది కొడి పోలే ఇరుందుళ్ళ ఎడయ్యే ఉడయ్యడాయ్, మా అమ్మాయి సన్నటి నడుము, తీగలాంటి నడుము. ஒரு கால் கண்டாலே நோக்கினால் ஒரு பாட்டம் மழை விஜுந்தா போலே இலக்கானால் తిమిర్కుంబడియాన నోక్కై ఉడయ్యలాయ్, ఒక్కసారి కంటితో చూస్తే ఒక పాట్టం మഴை విజుందా పోలే, ఒక దుక్కి వర్షం కురిసిందా అన్నట్లుగా, ఇలక్కానార్ తిమిర్కంబడియాన అడ్డగించినటువంటి వాళ్ళు కూడా పక్కకి తొలగిపోయేటట్లుగా, నోక్కై ఉడయ్యలాయ్ అలాంటి చూపు కలిగినటువంటి ఆవిడ. ఎలాగా? ఒక కాల్ కన్నాలే నోక్కినాల్, ఒక్కసారి ఆ నేత్రాలతోటి ఇలా చూస్తే ఆ కళ్ళ వెంట ఎలాగా ఒక పాటు మడై ఉజుందా పోలే, ఒక పాటు వర్షం కురిసినట్టుగా ఆ కళ్ళ వెంట అలాగా కన్నీటి ధారలను కారుస్తూ ఉంటుంది. ఇలక్కానాల్ తిమిర్కుంబడియాన, అడ్డగించినటువంటి వాళ్ళు కూడా తిమిర్కుంబడియాన అన్నట్టు అలాంటి నోక్కై ఉడయ్యడా, నోకు దృష్టి కలిగినటువంటి అమ్మాయి. ఉజ్వలమాగా నిర్పదాయ్, ప్రకాశిస్తూ ఉంటుంది. కీర్చొన్నదుకెల్లాం మేలే అడగిదాన తోள்களை ఉడయ్యలాయ్, ఉడయ్యలాన ఎవడుకు, కింద చెప్పినటువంటి సౌందర్యాలు కాకుండా అందమైనటువంటి భుజాలు కూడా ఉన్నాయండి మా అమ్మాయికి. ఇలా కింద ఏం చెప్పారు? మొత్తం సౌందర్యం కలిగినటువంటి ఆవిడ. అంతేకాదు పిరప్పు పుట్టుక, అంతేకాదు అనుకూలమైనటువంటి వాళ్ళు చూసినా కూడా సహించలేని సౌకుమార్యం అంటే సుకుమారి మా అమ్మాయి. ఒక్కసారి కంటితో చూస్తే చాలు ఒక పాట్టం మడై విజుందా పోరే,
కన్నీటి వర్షం అలాగా ఉన్నటువంటి మా అమ్మాయి ప్రకాశిస్తూ ఉంటుంది. కింద చెప్పినటువంటివన్నిటికంటే ఇంకా అందమైనటువంటి భుజాలు కూడా కలిగినటువంటి ఇవడుకు ఎన్ ఇత్యాది ఎన్నినైందిరుందాయ్ ఎన్నినైందిరుందాయ్ ఇడవెందై ఎందై పిరానే. ఈవిడ విషయంలో ఏం భావిస్తున్నావయ్యా? ராகவோர்ஹதி வைதேகிம் என்னும்படியே உமக்கு தகுதியாம்படி இருக்கிற இவள் இடையாட்டத்தில் நீ நினைத்திருக்கிறதென். రాఘవోర్హతి వైదేహిం ఎన్నుంబడియే ఉమక్కు తగుదియాంబడి ఇరుక్కిర. ఆ సీతాపిరాట్టి అంటే రామచంద్రుడికి తగినటువంటి ఇల్లాలండి అని చెప్పినట్టుగా ఆ తిరువిడవెందైలో వేంచేసి ఉన్నటువంటి ఓ పెరుమాళే ఈవిడ విషయంలో ఉమక్కు తగుదియాంబడి ఇరుక్కిర, నీకు తగినట్లుగా ఉన్నటువంటి అమ్మాయి మా అమ్మాయి. రూపంలో కానీ, సౌకుమార్యంలో కానీ, పుట్టుకలో కానీ అన్నింటిలోనూ నీ తగినటువంటి అమ్మాయి కదా. నేత్ర సౌందర్యంలో కానీ అన్నింటిలో నీ తగినటువంటి సౌందర్యం కదా మా అమ్మాయిది. ఇవల్ ఇడయాట్టத்தில் நீ నినైతిరుక్కిరది అని ఈవిడ విషయంలో నువ్వేమి ఆలోచిస్తున్నావయ్యా అంటున్నారు తల్లిగారు ఈ పాసురంలో. అలంకెడు தடக்கையாயன் வாயாம்பர்க்கு அழியுமால் என்னுள்ளம் என்னும் புலங்கெது பொருநீர் புட்குழி பாடும் போதுமோ நீர்மலைக்கென்னும் புலங்கெது கொல்லி கோமலவல்லி கொடியிடை நெடுமதை கண்ணி இளங்கெதில் தோழிக்கு என் நினைந்திருந்தாள் இடவெந்தை எந்தை பிரானே.